మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమునకే అనంత మహిమ ఘనత ప్రభావములు ఆయనకే ఆరోపించుదాం. మీకందరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. వాక్యము ఈ రాత్రి వేళ చదవబోతున్నటువంటి సందేశం ప్రారంభ పుస్తకం ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 27:4. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజమును సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ప్రభు తన మాటలు మన వెనికిడలో ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. వాక్యం మీరు, ప్రజలు మీ వారు నాయన. ఈ రాత్రి వేళ చేరవచ్చిన వారితోనూ ప్రత్యక్షంగాను పరోక్షంగా చూస్తున్న వారితో మీరు సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డలు ప్రభు పరీక్షల సమయం నాయన సిద్ధపడుతున్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నా తండ్రి ప్రభు అన్నిటిలో మీ తోడు దయచేయండి. వింటున్న వారికి దీవెన మేలు కలిగించమని, ఈ వాక్యము ద్వారా మా జీవితాలకు ఊరట కలిగించి ఆత్మీయతలు ప్రభు బలపరచబడినట్లుగా దీవెనకరంగా, మేలుకరంగా, మహిమకరంగా నాయన మీరు నడిపించి సహాయం చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. ఈ రాత్రి వాళ్ళ అంశం యొక్క టైటిల్ అంటే రుచి. ఏందట? మా రుచి అనే టాపిక్ మీద మనం వినబోతున్నాం. బైబిల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన రుచులు రాశాడు. అనేక రుచులు ఉన్నాయి. మనం చెప్పుకుంటా పోతే ఎన్నో రుచులు ఉన్నాయి. కానీ ఒక్కొక్క రుచికి ఒక్కొక్క విలువను చూపించాడు. ఒక్కొక్క రుచికి ఒక్కొక్క విలువను చూపించాడు. ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తి ఎవరు అంటే ఇస్సాకును గురించి మనం చదువుతున్నాం. ఇస్సాకు వృద్ధుడై అని రాయబడింది. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఈ గ్రంథంలో ఆదికాండంలో 7 హీరోలు ఉన్నారు. 7 హీరోస్. ఏమండి? కుమారుడికి తన తండ్రి ఎలాంటి వాడు? ఒక హీరో. సంఘానికి, సమాజానికి నువ్వు ఎలా కనిపించాలి? జీరోగా కనిపించకూడదు. ఎలా కనిపించాలి? హీరోగా కనిపించాలి. ఎప్పుడు వస్తుందంటే ప్రభువుతో మనం జీవిస్తున్నప్పుడు, ఆయనతో అంటుకట్టబడి ఆయనతో మనము ఆనందిస్తున్నప్పుడు, శ్రమ దుఃఖాలలో, సంతోష సౌభాగ్యాలలో ఆయనతో మిళితమై మన భక్తి జీవితాన్ని, సహవాస జీవితాన్ని, ఆయనతో మన బంధము అనుదినము గడుపుతున్నప్పుడు ఆ స్థాయిలోనికి మనం ఎదగగలం. ఆ స్థాయిలో మనం ఉండగలుగుతాం. ఇక్కడ మనం చదువుకునేటువంటి వాక్యం ఇస్సాకు కుమారులు ఉన్నారు. ఇక్కడ వారెవరో రాయబడుతుంది? యాకోబు, ఏశావు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. వీళ్ళిద్దరూ కూడా యవ్వన కాలం వచ్చారు. మంచి వేటగాళ్లే. తండ్రి తన యొక్క చివరి దశలో అనగా కాలం సమీపిస్తూ ఉండగా తన జీవితం కాటికి కాళి చాపేస్తాను చూడు లోకం, ఆ పదవలాగా తన జీవితం కళ్ళు మందగించిన పరిస్థితుల్లో, కానీ వయసు మీద పడే కొద్దికి ముసలికి ఏమిచ్చి రుచి ఎక్కువ. మీరు గమనించండి, చాలా వరకు రుచి ఏర్పడుతుందన్నమాట. వాళ్ళు ఎలాగున్నారంటే కష్టపడుతున్నప్పుడు తినరో తర్వాత, కానీ వయసు అయిపోయిన కాలం వాళ్ళకి ఎక్కువగా ఏమని ఆ కూర తింటే బాగున్ను, ఈ కూర తింటే బాగున్ను. ఎందుకు చెప్పు? వాళ్ళకి పని లేదు, ఒక మూలలో కూర్చోంటారు. వాళ్ళు ఎవరైనా వండి పెట్టి అరువురుగా పెడితే ఎట్టుంటాడు? చాలా ఆనందంగా రుచిగా తినేవారు ఉంటారు, ఎంతో భాగ్యంగా తినేవారు. ఇప్పుడు ఇస్సాకు గారి కూడా రుచి కలిగింది. ఏ రుచి ఇదంటే ఇలా రాసుకోను, తిండి రుచి. ఏం రుచి? తిండి రుచి. తను తినాలనుకున్నాడు. ఇప్పుడు అంటాను, అంతకుముందు వెళ్ళలేదా? ఆ తిండిలో కూడా ఏ తిండి అడిగాడు? ఆ తిండిలో కూడా ఏ తిండి? వెజిటేరియన్ రకాలైన మొత్తం నాన్ వెజే కావాలి ఆయనకి. మొక్క లేకపోతే ముద్ద దిగదేమో లోకం చెప్పే సామెత. మంచి విటమిన్ లేక మంచి బలమైనది, లేకపోతే తనకు ఆహారం అంటే మాంసం కావాలి. ఇశ్రాయేలు కూడా అలాంటి వాళ్ళే కదా. ఏమయ్యా సవి సారం లేని మన్నా, అది కూడా గతి లేకుండా పరిస్థితి అద్దెల్లా. ఈరోజు మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడుతున్నామంటే ఏమి అంటే సప్రస్తు నోరు అంటే ఇంకా కావాలని ముందు ఒకసారి నెమరు వేసుకుంటే నీ స్థానాన్ని నువ్వు ఆలోచిస్తే దానికంటే ఇది బెటర్ అని నువ్వు గమనించవు. దానికంటే ఇదని బెటర్ని గమనించవు. సరేలే కానీ ఇప్పుడు సర్దుకొని పోతాం అంటే మానవ జీవితానికి ఎంత తిన్నా ఏం లేదు, ఏముండదా? తృప్తి ఉండదు. నువ్వు ఎన్నైనా తిరు. నేను చికెన్ పెట్టానండి, ఈరోజు కూడా చికెన్ పెట్టా, వద్దనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏనా సరే రేపు కూడా పెడతారు, ఏమవుతావు? నేనైతే 7 రోజులు 3 పూట్ల నాన్ వెజ్ తిన్నాను.
7 days కంటిన్యూగా 7 రోజులు నాన్ వెజ్ 3 పూట్ల తిన్నా నేనంటే ఆ ప్రార్థన అలా దొరికింది, ఆ సావాసం అలా దొరికింది. వద్దంటే ఒక్క ముక్క తిన్నా కూడా తిన్నట్టే కదా లెక్క. ఒక ముక్క తిన్నా నాన్ వెజ్ తిన్నట్టే కదండి లెక్క. తినకుండా పూర్తిగా ఆపుంటే పర్వాలేదు, తినాల్సి వచ్చినప్పుడు తిన్నాం. ఇప్పుడు తినలేని పరిస్థితులు ఏం చేసుకుని నోరు కట్టుకోవాలి. ఆయన నోరు కట్టలేదు. అయ్యా ఎవరు ఇస్సాకు గారికి నోరు ఊరుతూ ఉంది. వృద్ధాప్య దశలో రుచికరమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి ఆనందిస్తూ ఉన్నాడు. తన కుటుంబంలో కుమారుని పిలిచి చెప్పాడు, నేను మీకు ఆశీర్వదించాలంటే మీరేం చేయాలి, నాకు మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకొని రావాలని. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి మాంసము ఆహారం మీద రుచి కలిగిన వాడు. మరి విశ్వాస ఏ రుచి ఉండాలి? ఏ రుచి ఉన్నట్టే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో హెస్కేలుతో దేవుడు మాట్లాడతాడు. నరపుత్రుడా, నీకు కనిపించిన దాన్ని నేను ఏం చేయమంటాడు, భక్షించుము అన్నాడు. నీకు కనిపించిన దాన్ని భక్షించమంటే ఆ కింద వచ్చలో ఆయన వాక్యాన్ని భక్షించాలి. మనం వాక్యం బాగా తినాలి. రోజు ఒక పూటన అరగంట వాక్యం తృప్తిగా తింటున్నారు లేదండి. మాంసం తింటున్నామేమో, వెజిటేరియన్ తింటున్నామేమో, అది తిన్నా కూడా ఆత్మ సంబంధమైన ఆహారం కూడా తినాలి. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, ఆ రుచిని కూడా నువ్వు తినాలి. ఆ రుచి తినకుండా ఒకరోజు కూడా మానకూడదు. ఒకరోజు తినకపోతే 2వ రోజు భోజనం చేస్తానండి. ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని రోజుకు ఒక అరగంట ఏం చేయాలా ప్రసంగించే నేను కూడా 23 సంవత్సరాలుగా దేవుని వాక్యం నేను అందిస్తూ ఉన్నా. నేను రోజుకి అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అరగంటను వాక్యం వింటాను. నేను నాకన్నా పెద్దవారు, అనుభవం కలిగిన వారు వాక్యం చెబుతుంటే నేను ఇంకా వింటాను. వినగా ఏంటి తినగ ఏముందట, తీయగా ఉండును. వాక్యము మధురం, అది తినేవాడికి అర్థమవుతుంది. ఆ మాధుర్యం, ఆ రుచి, ఆ ఆనందం అనుభవించే వారికి మాత్రం అర్థమవుతుంది. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, అది వారి జీవితంలో వాళ్ళు చేస్తుంటే గంటలు చేస్తారు, అది వారి ఆనందం. కొంతమంది దేవుని సహవాసానికి వెళ్తారు, అది వారి ఆనందం. ఈరోజు మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం చేయాలి, రుచి చూడాలి. రుచి చూసగలిగినట్టు జీవితం ఉండాలి. మనకు రుచి తెలియదంటే ఇప్పుడు అర్థమేమి, రుచి చూడలేదంటే అర్థం ఏమంటే తెలిసిన, నీ నాలుక సరిగ్గానే లేదు, నీ ముక్కనే సరిగ్గా లేదని అర్థం. అంటే ఆ వాసన కనిపెట్టలేకపోతున్నావు. కరోనాలో ఏమింది, ఎలా కరోనాలో వాసనే తెలీదు. కనిపెట్టేదానికి అదొక లాజిక్ ఏంటంటే, నీకు ఉందంటే నీకు రుచి తెలియదు, వాసన తెలియదు. అంటే నీకేమున్నప్పుడు ఇప్పుడా అమ్మా, ఒకప్పుడు కత్తలేనమ్మా, ఇప్పుడు కరోనా లేదు. కానీ ఈరోజు అలాగే కరోనా అలాగ ఉండద్దు. నువ్వు కరోనా కథం అన్నాడు. నేను ఒక టైటిల్ పెట్టాను, ఒక పాంప్లెట్ కొట్టేప్పుడు ఏం పెట్టంటే కరోనా కథం అన్నాను. కరెక్ట్గా కథం అయిపోయింది. అది ఆ సందర్భానికి అది ఏమైపోయింది, కరెక్ట్గా నేను పాంప్లెట్స్ కొట్టి వీధి సువార్తలో కరోనాలో పత్రికలు పంచాం. కరోనాలో చేతులు గ్లౌజులు వేసుకొని చచ్చిపోయే ప్రాణానికి సువార్తను అందిద్దామని గ్లౌజులు వేసుకొని మాస్కులు వేసుకొని కరోనా కాలంలో పత్రికలు ఇస్తూ పోయాము యవనస్తులతో అందరితో కూడా. కరోనా కథం టైటిల్ ఇచ్చి దేవుని దయలో ఆ పాంప్లెట్లోనే ఆ వాక్యం అద్భుతకరంగా కరోనా కథం చేసింది. అందుకే దాని టైటిల్ ఏం పెట్టాను, కరోనా కథం అనే కొంతమంది చదువుతారు. ఏంటి ఇది కరోనా కథం అన్నాడు, సువార్త టెక్నిక్, అది రహస్యం. మళ్ళీ రాశారు, కరోనా ఎవరైనా పట్టిస్తుంది, ఎవరైనా పీడిస్తుంది, ఎవరి దగ్గరికైనా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఒక కథ రాసి చివరిగా ఈ రోగానికి విరుగుడు దేవుడు ఒక్కడే రాశాం. ఆయన ప్రభువునే యేసుక్రీస్తు అని చెప్పాను. అర్థమవుతుందా? సువార్త ఎలా అందించాలి, అది కూడా ఆ విధంగా అందించాలి. ఎటంటే చెప్తే సువార్త కాదు, చెప్పే కోణాల్లో, చెప్పే విధంగా, మనుషులు ఆనందించే విధంగా, అంగీకరించే విధంగా వారికి మనం ఏం చేయాలి, బోధించాలి. కాబట్టి ఇక వాక్యం చూస్తే ఈ రుచి ఆహార సంబంధమైనటువంటి రుచిని చూస్తూ ఉన్నాం. మరొక రుచిని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. మనం ఎరిగిన సత్యాలే ఒకసారి మనం నెమరు వేసుకుందాం. 2వ రుచిని చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఈ సందర్భం ఏం చూస్తున్నాము, యేసు ప్రభువు తెలిసినది కానీ తెలియకపోయిన కనుక రుచి చూచినప్పుడు చూడండి, ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే
ఆ నీళ్ల రుచి చూచినప్పుడు ఏ నుంచి ద్రాక్షారసమైనటువంటి ఆ నీళ్ల రుచి చూసినప్పుడు అమ్మా ఈ ద్రాక్షారసం యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ప్రతి ఆదివారం రోజు ఇది నువ్వు రుచి చూస్తున్నావా? ద్రాక్షారసపు రుచి అంటే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నావా అని అర్థం చేసుకో. మనం నీ రుచి మాంసం కాదు. ఆదివారం రోజు అమ్మా ఈరోజు చాలామంది మందిరాలకు వెళ్ళకుండా మాంసం తింటూ ఉంటారు, ఏడకి పోకుండా. ఆరాధన కంటే రుచి రొట్టె రసపాత్ర అయిపోయిన తర్వాత చాలామంది ఆరాధన పాల్పొందుతున్నారు. ఎంత దౌర్భాగ్య విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఆదివారం రోజు మటన్ చికెన్ దీన్ని కూర్చునేదానికి కాదు. ఆదివారం ప్రభు దినం, రొట్టె రసపాత్ర, ఆయన ద్రాక్షారసం రుచి చూడాలి. అంతవరకు నీ నోటారు ఏది తగలకూడదు. కొంతమంది ఉపవాసాలు తెలి ప్రభు యొక్క ద్రాక్షారసం తీసుకుంటారు, కొంతమంది కడుపు నిండా దీన్ని తీసుకుంటారు. నువ్వే ఆలోచన చేయి, అది ఎవరి దినం చెప్పాలి? అది ఎవరి దినం? దేవుని దినం. దేవుని దినం పరిశుద్ధమైన దినం, ఆరాధించే దినం. అది ఎవరికి ఇవ్వాలి? అర్థమైందా? ఇవ్వాలి, అంతే. దేవునికి మనం ఇవ్వాలి. పశువులు ఉపవాసం ఉన్నాయి తెలుసా మీకు? ఎక్కడున్నాయి? యోనా గ్రంథంలో మీరు గమనించండి. పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. నోరి గడ్డి కూడా గతి లేదు అంటే లేకుండా ఊర్లో ఉన్నాయి, కానీ వాటికి కూడా వేయలేదు. పశువులే ఉపవాసం పెట్టారంటే ఈ నోటికి ఏం చేయాలి? మనం ఆదివారం రోజు ఫాస్టింగ్ పెట్టాలి. ఏ రుచి ఉండాలి ఇక్కడ? ఈ నాలుగు ఆ రోజు తగలాల్సింది ద్రాక్షారసపు రుచి తగలాలి నీకు. ద్రాక్షారసం దేనికి గుర్తంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం చెప్పడం, నా రక్తము తిని త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని యోహాను సువార్తలో కూడా రాయబడింది. మరణములోని జీవములోనికి దాటి ఉన్నాడని రాయబడింది. నా రక్తానికి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుని యేసు తాను అప్పకుంటే రాత్రి అని చెబుతూ ఈ రక్తము నిబంధన రక్తం అన్నాడు. కాబట్టి ఏ రుచి చేయాలి? ఆదివారం రోజును ద్రాక్షారసపు రుచి అనగా క్రీస్తు రక్తాన్ని నువ్వు తీసుకోవాలి. ఇంకా యవనస్తులారా, వాక్యం వింటున్నారు, ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే తీసుకోండి. యేసు ప్రభు రక్తాన్ని నువ్వు రుచి చూడు. క్రీస్తు యొక్క ద్రాక్షారసపు రుచి. ఇక్కడ ఈ ద్రాక్షారసపు రుచి చూసి వారు ఆనందించారు. ఆ ద్రాక్షారసం వేరు, మనం చేయవలసిన ద్రాక్షారస రుచి వేరు. రుచిగా ఉంది ద్రాక్షారసం, రుచిగా ఉంది. రుచి అయినటువంటి ద్రాక్షారసం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నీళ్ళ రుచి, ఇది ద్రాక్షారసపు రుచిని చూస్తున్నాం. మనం ద్రాక్షారసపు రుచిని చూస్తూ ఉన్నాం. రాత్రి వేళ ఈ రుచిలో నువ్వు ఉన్నావా? ఈ రుచిని పొందుతున్నావా? ఈ రుచికి దూరమై ఎంతకాలమైంది? కొంతమంది అంటున్నారు, సేవకులు బాధపడుతున్నారు, సమాజం అంటారు, విశ్వాసాలు ఇస్తున్నారు, అయ్యా ఆదివారం గుళ్ళో రాకుండా ఆయన ప్యాకాట్లో ఉన్నాడయ్యా, ఆయన గుళ్ళోకి రాక సినిమా థియేటర్కి పోతున్నాడయ్యా, ఆయన గుళ్ళోకి రాకుండా సినిమాలకి తిరుగుతున్నాడయ్యా, ఆడకు బాతాకానికి కొడుతున్నాడు. ఏమండి, ఈ రోజుల్లో చాలామంది అలా తయారైపోయినారు. మందిరానికి రాకుండా నిద్రపోయాలి ఎంతమంది అండి? ఆరాధనకి నేను నిద్రపూసిన కళ్ళు మూసినానా తెరిసే కొందికి 12. అది ఏ దినం? ఏమ్మా రాలేదు ప్రార్థన కట్టే? నా సారీ అన్న, కొంచెం రాత్రి లేటుగా పడుకున్నాను, నిద్ర వచ్చేసింది. అదే కాలేజీకి అయితే, అదే ఉద్యోగాలకైతే నిద్ర వస్తుందా? అంతెందుకండి, నువ్వు బయట దేశానికి వెళ్ళడానికి నువ్వు ట్రైన్ బుక్ చేసుకున్నావు కదా, సరే ఫ్లైట్ బుక్ చేసుకున్నావు. ఫ్లైట్కు 6,000 అయిందో, లేక 10,000 అయిందో, లేక 20,000 అయిందో, 30,000 అయింది. నీకు తెల్లవారితో 6 గంటలకి ఆ ఫ్లైట్ అంటే నువ్వు నిద్రపోతావా? మొదటిసారిగా నువ్వు ఫ్లైట్ ఎక్కితే అసలు నీ డ్రీమ్స్, నీ ఊహలో ఎట్టుంటుందా? ఫస్ట్ సారి ఏం ఎక్కబోతున్నాను, విమానం ఎక్కబోతున్నాను, ఎంత ఆనందం. ఆ రోజంతా నిద్ర రాదు. ఇంకేంది, ఎక్కిన తర్వాత కూడా ఆ రోజు రాత్రి కూడా నీకేం రాదు. దేవుడా, మనిషి నేను నేల మీద నడిచాను, ఇప్పుడు ఆకాశ గగనాలు వెళ్ళే ఈ భాగ్యం ఇచ్చావు నాయనా అని రాత్రిలో కూడా డ్రీమ్సే. నీకు 2 రాత్రులు ఏముండదు. ఆ నిద్రపోతే నువ్వు నిద్రపోయినతే కాదు, ఇంకొకరు కూడా నిద్రపోను. ఏం చేస్తావు? అప్పుడే వెంటనే సెల్ఫీ కొట్టి వెంటనే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టి, చూస్తావా నా ఫోటో? ఏడపోయింది తెలిసిన నేనా? అమెరికాకు పోయినాను, చూసినావు? ఏరోప్లాన్లో ఉన్నానా? గమనించినావా? అబ్బో, ఎన్ని డబ్బాలు కొడతామండి. నీ ప్రభుని గురించి ఈరోజు నువ్వు ఆరాధనకి వెళ్ళావని సెల్ఫీ ఎప్పుడైనా పెట్టావా నువ్వు? అట్టావే మనం ఎందుకు పెడతామా? మనం పెట్టకూడని వాటిని ఎక్కువ పెడతాం, పెట్టాల్సిన పెట్టాం. ఆరాధన వాక్యం టుడే మై చర్చ్, టుడే టాపిక్ అని నువ్వు ఇంగ్లీష్లో టైప్ చేస్తావు, తెలుగులో టైప్ చేసి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ వాక్యం మాట్లాడు ఆదివారం అని ఎంతమంది పెడుతున్నారండి? ఎట్టిన్నావా? ఎటు వదిలేసినావా? అదే జీవితం.
ఏదో లోకం అంటే తిన్నామా పడుకున్న తెల్లారేది కాదు ఇది. ఆ జీవితం వేరు, ఈ జీవితం వేరండి. ఇది విలువైన జీవితం ఇది. కాబట్టి వీటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రుచి అనే సంగతిని చూస్తూ ఉన్నాం. మరొక మాటను చూద్దాం రండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 3వ రుచి, హెబ్రీ పత్రిక 6:4. ఇది ఏ రుచి చూద్దాం, చదవాలి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి చాలు. వరమును రుచి చూచి, ఆత్మ సంబంధమైన వరాల రుచి నీకు ఉండాలి. ఒకటో రుచి చెప్పండి, ఆహార రుచి. రెండవది రక్తపు రుచి. మూడవది నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాం ఏంది, వరముల రుచి, ఆత్మ సంబంధమైనటువంటి వరాలు. ఈ వరాల రుచి నీకు ఉండాలి. నాకు ఏ రుచి లేదంటే కుదరదు. ఆత్మ సంబంధమైన వరములను రుచి చూడాలి. ఏమండి, రుచి చూడాలి. ఈరోజు నేను వంట చేసినాను, అందరికి ఇచ్చినాను. నా రుచి ఎట్టుంది చెప్పండి, నా రుచి ఎట్టుంది చెప్పండి, నా రుచి ఎట్టుంది చెప్పండి. టేస్ట్ సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, పులుపు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఇంకేమైనా వేయాలా? సహజంగా గడతంగా ఆలోచన చేయండి. నీ రుచి ఆత్మ సంబంధమైన వరం రుచి చూడాలి. అమ్మ, దేవుడు నీకేం వరం ఇచ్చాడు ఎప్పుడైనా ఆలోచించావా? బాబు, పేరున నీకేం వరం ఇచ్చాడు? అయ్యా, పేరున దేవుడు నీతో మాట్లాడు. అమ్మ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న వారితో ప్రభు మాట్లాడు. నీకున్న రుచి ఏది? నాకుండేది రుచి తినే రుచి కాదండి. ప్రభు నీ ద్వారా 10 మందికి రుచి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన రుచిని కలిగి ఉండాలి. కలిగించబడకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు విశ్వాసవే కాదు. ఏదో ఒక రుచి ఉండాలి. ఆత్మ సంబంధమైన వరాలు, కొందరికి పాడే వరం, కొందరికి వాయిద్యాల వరం, కొందరు ప్రసంగికుల వరం, కొందరు స్వస్థత వరాలు, కొందరికి అనేకమైన పరిచర్య వరం, కొందరికి మందిరంలో ఏ పనైనా కావచ్చు. నీకు ఇచ్చిన వరం ఏంటి? నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు ఎలాగో ఆలోచన చేస్తున్నావు. దేవుని వరాలను అలక్ష్యం చేయవద్దు, ఆశీర్వాదాలు పోతావు. దేవుని పనిలో చేసే ప్రతి పనికి తగిన ఆశీర్వాదాలు భూమి మీద అనుభవిస్తాం. ఆయన కొరకే నీవు నోరు, ఆయన కొరకు నీ చేతులు, ఆయన కొరకు నీ పాదాలు ఎలా నడవగలుగుతున్నాయి? ఈరోజు సేవకులు చెప్తున్నారు, ఈరోజు ఒకరితో మీట్ అయ్యి హాస్పిటల్ ప్రార్థన చేయడానికి. బ్రదర్, అప్పుడు నడిచినట్టుగా ఇప్పుడు నడవలేకపోతున్నాం బ్రదర్. కాళ్ళు మోకాలు నొప్పులు అయిపోయింది బ్రదర్. తిరగలేకపోతున్నాం బ్రదర్. మనసులో సేవ ఉంది బ్రదర్, కానీ నడవలేకపోతున్నాను అనేది. అమ్మ, ఈరోజు నడిచే భాగ్యం మీకు ఇచ్చాడే. మీరు ఎవరికి ఏమి ఇస్తున్నారు? మీరు సువార్త పత్రిక ఎవరికి నీ ఎంతకాలమైంది? ఒకరికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నీ వంతుగా నువ్వేం చేస్తున్నావో ఆలోచన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన వరం, దేవుని మందిరం మోకరించి వ్యక్తిగతంగా ప్రార్థించు. ప్రభువా, యేసయ్యాన్ని నమ్ముకుని సంవత్సరాలైంది, నాకు ఏ వరం ఇచ్చావు, ఆ వరం నేను ఏం చేస్తున్నాను? అందరూ మందిరానికి వెళ్ళినట్టుగా అందరూ గుళ్ళకి పోయినట్టుకు పోతే మనకు దానికి విలువ లేదమ్మా. అందరూ పోయినట్టుగా నువ్వు కూడా పోతే కాదు. ఏమండి, అందరూ పోయినట్టే కాదు. అందరూ బిడ్డలని చెప్పగలవా? ఏమన్నా అందరూ బిడ్డలని చెప్పగలవా? బిడ్డలని చెప్పగలవా? నా బిడ్డని చెప్ప. నీ బిడ్డని ఎప్పుడు చెప్తావు? నీ కడుపులో పుట్టిన వాడే ఉంటే నీ బిడ్డని అంటావు. అలాగే నీలో నుంచి వచ్చినట్టు వరము ఎదుటి వానికి పంచినప్పుడు అది నీ వరం చెప్తావు. దేవుడు బ్రదర్ చక్కగా పాడగలిగిన వరం ఇచ్చాడు బ్రదర్, చక్కగా చెప్పగలిగిన వరం ఇచ్చాడు బ్రదర్, చక్కగా స్వస్థపరిచే వరం ఇచ్చాడు బ్రదర్, ఆత్మల కట్టే నడిపింపు. కొంతమంది మందిని తీసుకొచ్చాలి వాటి అదొక వరం. ఏది పనికిరాదు అనుకోవడానికి లేదు. ఈ రుచిలోనికి నువ్వు రావాలి. ఎవరు? ఇవి ఆత్మీయుల యొక్క ఆలోచనలు. ఇవన్నీ కూడా ఒక ఆత్మీయుడిగా నువ్వు కూర్చొని వెళ్ళిపోతే ఏం లాభం అండి? ఏం చేసావు? కొంతమంది అంటారు, నిన్ను కట్టుకుని ఏం చేసి లాభమా? ఆ రోజు అట్టున్నది ఇట్ట ఉందంట. చూడు లోకం అట్ట మన బ్రతుకులు ఉండకూడదు. దినదిన ఏమవ్వాలి? మన ఇళ్ళు, మన బ్రతుకులు, మన ఆత్మీయత అన్నీ మార్పు రావాలి. ఎప్పుడు వస్తుంది? ఆయనతో జీవిస్తూ ఉంటే, ఆయనతో నడుస్తూ ఉంటే, ఆయనతో చలిస్తూ ఉంటే, ఆయనతో మమేకమై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మారుతాం. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకై వెలుగుతున్నావో ఆలోచించి, తిరిగి లేని బ్రతుకులు కావాలి. అమ్మా, ఆత్మీయతలో నీకు బిజీ ఉండాలి. లేకపోతే లోకంలో ఏమైపోతావు? కలిసిపోతావు. ఆత్మీయతలో బిజీగా ఉన్నప్పుడు లోకంతో కలిసి అవకాశం రాదు. అప్పుడు ఆత్మీయతలో ఎదుగుతావు. ఆత్మ సంబంధమైన వరములను మీరు అపేక్షించాలి. పౌలు గారు రాయబడినట్టుగా, లేఖనంలో రాయబడినట్టుగా ఏవి నాణ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో ఆయన ఒకరోజు తూనిక చూస్తాడు.
మన ఖ్యాతి, మన తునికులు ప్రభు దగ్గర తేలిపోతుంది. దేవుని త్రాసులో వేయబడతాం. జాగ్రత్త. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 3 విషయం చెప్పాను. 4వ విషయం చదువుకుందాం. కొలస్సీల పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ రుచి. కొలస్సీ 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరమును తెలుసుకున్నట్టుకై. ఇక్కడ అర్థమైందా? మీ ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై. అమ్మా, ఎలా చెప్పాలో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఎలా బోధించాలో, ఎలా పాడాలో, ఎలాగో చెయ్యాలో నువ్వు నేర్చుకోవాలి. ఎదుటివంటి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. రే మన పిల్లలకి, రే అంకుల్ని బిలు, రే మర్యాదకి బిలు, సారని బిలు, మేడం అని బిలు. అర్థమవుతుందా? మనం నేర్పిస్తున్నాము. లోకానికి కూడా మనం చెప్పాలి. మన మాట తీరు బాగుండాలి. మెయిన్ మన మాట తీరు ఏమండి. ఒక దైవజుడు పోయి ఒక పిల్లవాడి దగ్గర పోయి ప్రార్థన చేయని కోరుకుంటే వాడు పచ్చిగా మాట్లాడాడు. ఎవరిని? సేవకుడిని. అప్పుడు సేవకుడు బాధపడి, ఏంద్ర వీడిట్ట మాట్లాడాడంటే వాడు మారింది పరిస్థితి అంటే ఆ ఊరి ప్రభావం వాడిని అలా చేస్తుంది. పిల్లలు జాగ్రత్తగా నేర్పించాలి క్రమశిక్షణ. పెద్దలు బాగా నడుచుకోవాలి మాట తీరులో. మన మాట తీరుగా సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా ఏమవుతారు? అలాగే అవుతారు. కాబట్టి మన మాటలు అలాగని రుచి వేసినట్లుగా కృపా సత్యముగా ఉండనీయుడి. కృపా సత్యముగా ఉండనీయుడి. మన మాటలు ఎలాగుంటే రుచి కలిగిన మాటలుగా ఉండాలి. ఇది మాటల రుచి అని రాసుకోవాలి మనం. మాటల రుచి. మన మాటల రుచి సరిగ్గా లేకపోతే ఏమిటి, ఒకవేళ తింటా ఉన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఏంది ఇది అంటాం మనం. ఆటోమేటిక్ ఎవరు అన్నట్టు అబ్బా భలే ఉందని అట్ట మింగతగలమా? ఎవరు మింగరగా. ఉప్పు ఎక్కువ అని ఊసేస్తాం. ఏంది ఎంత పోయాను ఉప్పు అంటాం. అంటే ఎదుటివాడు కూడా మన మీద ఉయ్యకుండా మన మాట రుచిగా ఉండాలి. మన మాటల రుచి తేడాగా వచ్చే కష్టం. ఈరోజు నేర్పించే పాఠం రుచి కలిగిన జీవితం ఉండాలి. రుచి కలిగి ఉంటే కొంతమంది భోజనం చేసేప్పుడు కూడా కూర బాగుందంటే బాగా తింటారు. కూర కానీ సరిగ్గా లేదుకో కొంచెం తింటాడు. ఏం కూర బాగాలేదా అంటారు. అప్పుడు నాకు అర్థమైపోయింది వాడు తింటున్నాడంటే అర్థం ఏమంటే ఇంకొంచెం అంటాం. అదే సరిగ్గా లేదంటే ఆ రుచి వద్దులేమ్మా, చాలే వద్దులే, ఏరా ఏం వేసుకుని వద్దులేమ్మా, నాకు వద్దులేమ్మా అంటాడు పిల్లవాడు. నిజమే. చేసే వంట రుచి బాగుంటే తృప్తిగా ఆరగించినట్లుగా నీ మాట బాగా ఉంటే 10 మంది నీ దగ్గరికి వచ్చి ఆరగిస్తారన్న మాట చూస్తున్నాం. ఇది మాటల రుచిని చూస్తున్నాం. ఎన్ని రుచులు చెప్పాను నేను? 4 రుచులు చెప్పాను. అందుకే మన మాటలు యేసుప్రభు మాట్లాడప్పుడు ఎట మాట్లాడాడు? అమ్మా అని మాట్లాడాడు ఆయన సంబోధన. విశ్వాసుడు కుమారి అన్నాడు. నా చిన్నపిల్లలారా అన్నాడు ఆయన. నా స్నేహితులారా అన్నాడు ఆయన. ఆయన సంభాషణ మనం నేర్చుకోవాలి. ఒక సేవకుడు భార్యన కుమారి ట్రామా అన్నాడు. ఏంద్ర ఈయన కుమారి ట్రామా అని పిలిచినట్టే బైబిల్లో ఒక స్త్రీనికి ఏం పెట్టాడు? కుమారి అని పిలిచాడు. ఈరోజు చాలామంది ఏం పేరు పెట్టుకున్నారా? కుమారి అని పేరు పెట్టుకొని ఉంటారు కదండి. ఎంత పిలుపులో ఏముంటుంది? కొంతమంది పిలుచుకుంటారు చూడు, ఒరే ఇంకా చెప్పకూడదు ఇవన్నీ కూడా. నీ పిలుపు పక్కన వాళ్ళు వింటారమ్మా. నీ పిలుపు ఏముందా అసలు మీకు తెలుసో లేదో, పక్కింటి వాళ్ళు చెవులంతా ఎవరి మీద ఉంటుందా? రెడీగా అంటారు. వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారా, ఏం చేస్తూ ఉంటారా, ఏం మర్చుకుంటూ ఉంటారా. మళ్ళా మనతో కూడా అక్క ఏమక్కో బాగుండారా అని పలకరి బాగుంటుంది. పక్కింట్లో ఎప్పుడు పోయింటే ఫోన్లో ఎట్టర్చుకుంటారు తెలిసినా అంటే పక్కన వాళ్ళు ఏమి రాత్రి ఎట్టర్చుకుంటున్నారంట అంటారు పక్కన వాళ్ళు. మళ్ళీ నీకట్ట తెలుసు అంటే ఎట్టో కట్ట తెలిసిందిలే కానీ అంటారు మళ్ళా. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని పిల్లలను గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలాగా బ్రతకదాం, అన్యులాగా బ్రతకద్దు. అన్యులకి మనకేం తేడా? మళ్ళా అన్యులకి మనకేం తేడా? దేవుని పిల్లలుగా ఉండి ఏమిటి గుడిలో ఉన్నప్పుడు ఎట్టుంటారండి జనం? ఎట్టుంటారా? నన్ను చూడండి, అట్టుంటారు. నీ ఇంట్లో దేవుడు వచ్చినప్పుడు ఎట్టుండాలి? అంత నిశ్శబ్దం ఉండాలి. నీళ్ళు గందరగోళంగా మారకూడదు. ఎప్పుడు బాగుంటుంది? నీ మాటలు బాగుంటే నీ ఇల్లు కూడా శబ్దంగా ఉంటుంది. నీ నోరు అదుపు లేకపోతే పొదుపుగా ఉండాలి. మాట అంట అదుపు ఉండాలి, పొదుపు ఉండాలి. మనకు అదుపు లేదు, పొదుపు లేదు. ఈ రెండు మనలో ఉండవు చాలా వరకు. మానవుడి జీవితానికి ఇది రెండు చాలా కష్టం. దీన్ని సాధన చేసాక సాధించలేము. సాధన చేయాలి. దేనికి?
అదుపుకి పొదుపుకి. ఈ రెండు సాధన చేస్తేనే సాధించగలం. ఈ సాధన లేకపోతే భూమి బతికున్నంత వరకు అదుపుగా ఉండాలి, పొదుపుగా ఉండాలి. అందువల్ల దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన వాక్యంలో మన ఈ విషయాలు చూస్తాం. మరొక మాట మనం చూద్దాం రండి. దేవుని వాక్యములో యోబు గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం. మరొక రుచి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. చదువు నాయనా. నా నోట దుర్మార్గత రుచి, నా నోరు తెలుసుకుని జాలతుందా? అబ్బా, ఆ మాట చూడండి ఏం రాయబడుతుందో. ఏం రాయబడుతుందో తెలుసా? నేను ఎలాగో ఏ రుచి లేదు, దుర్మార్గపు రుచి లేదు నాకు. బా, ఏం స్టేట్మెంట్ ఏంటి! దుర్మార్గమైనటువంటి జీవితము వారి జీవితాలు రుచించకూడదు. రుచి అంటే ఆ లక్షణాలతో కలిగి జీవించకూడదని అర్థం. దుర్మార్గులాగా బ్రతకూడదని అర్థం. అది రుచి అంటే చూసామంటే అదే అర్థం. అది రుచికి పర్యాయ పదాలుగా మనం ఆత్మీయతలో మనం ఆలోచన చేసుకోవాలి. యోబు గ్రంథంలో ఏమండి, యోబు ఏమైనా దుర్మార్గంగా ప్రవర్తించాడా? ఎవరి విషయంలో? దేవుడి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించలేదే. అతని గురించి ఊజు దేశమందు యోబు నా భక్తుడు ఉన్నాడని చెప్తే ఆయన ఏమన్నాడు తెలిసిన? యథార్థవంతుడని సాక్ష్యం పొందాడు, నోటి మాటలో పాపం లేనివాడు పొందాడు. యోబులో దుర్మార్గత లేదు, దుష్టత్వం లేదు, దుర్నీతి లేదు, దౌర్జన్యం కూడా లేదు. యోబు జీవితం దుర్మార్గత లేదు. అందుకే కానీ దుర్మార్గులకి రుచి ఎక్కువ. ఈరోజు చాలామంది ఇన్ని రకాలుగా దుర్మార్గాలు చేస్తున్నారండి. దుర్మార్గపు పనులు, దుర్మార్గపు జీవితాలు, దుర్మార్గపు లక్షణాలు మానవుడు పెచ్చుబేరిపోతున్నాడు. అక్రమం, అన్యాయం, దగ, వీటిలో రుచి ఎక్కువైపోయింది మానవుడికి. మానవుడి జీవితం మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చదువుదాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వచ్చి మరొక మాట మనం గమనించేద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. 34:8. యెహోవా ఉత్తముడని, అది రుచి చూచి తెలుసుకోవాలి. ఇది ఏ రుచి? ఇది దైవ రుచి అని రాసుకుందాం. దైవ రుచి. ఈ రాత్రి వేళ ఉంటున్నవారు ఎవరైనా దేవుని నువ్వు ఎరిగావా? దేవుని రుచి చూచావా? దేవుని అనుభవించావా? ఈరోజు చాలామంది దేవుడు అయితే నేను అనుకుని జరిగించనా? ఈరోజు దేవుడు ఏమంటే జరిగిస్తే నమ్ముకుంటా, వస్తే నమ్ముకుంటా, కలిగితే నమ్ముకుంటా, పొందుకుంటే నమ్ముకుంటా అంటావు. ఒకవేళ జరగలేదంటే దేవుడు లేదంటావా? దేవుడు లేడంటావా? దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడితో సమానం బైబిల్ చెప్పింది. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు. వాడికి ఇచ్చిన టైటిల్ అది. కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి, రుచి కలిగి ఉండాలి, నమ్మాలి. ఏమండి, నమ్మి చేసుకోవాలి. మీకు బాగా అర్థమని చెప్తాను. పిల్లలను పెంచి పెద్దవాళ్ళకి చేస్తారు వరకు యవ్వన కాలం వస్తుంది. యవ్వన కాలం వచ్చి తల్లి చెప్తుంది, నాయన, అమ్మ, కుమార్తె వాడు మంచివాడు అని పెళ్లి చేసుకొని చెప్తే తల్లిదండ్రుల మాటకి బిడ్డ ఏం చేస్తుంది? నమ్మి పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు తల్లి తండ్రి మాట నమ్మి చేసుకుంటుంది కాబట్టి వాడికి ఏమవలసి వస్తుంది? లోబడుతుంది. అక్కడ అంటే ఇక్కడ అర్థం అంటే నమ్ముతుంది. ఎవరు మాట నమ్మింది? ఏ కూతురైనా తన కూతురు నాశనం అయిపోవాలని, తన కూతురు అత్తగారింట్లో కాపురం చెడగొట్టుపడాలని, వాళ్ళ దగ్గర నరకయాత్ర పొందాలని ఏ తండ్రినే తల్లిని కోరుకుంటాడంటే ఈ భూమి మీద 99% ఎవరు ఒకవేళ ఉంటే మరి ఏమో 1% మనకు తెలియదు. తల్లిదండ్రులని నమ్మి సరేలే అమ్మా నాయన చూశాడు కదని నమ్మి వెళ్తుంది. వాడు ముక్కేందో, వాడు మొక్కమేందో, వాడు బ్రతికేందో, వాడి కుటుంబం ఎలాగుందో ఏవో వద్దు, అమ్మా నాయన చూశారు. నిజమా కదన్నా? అమ్మా నాయన చూశారు, చేసుకున్నాను. ఒక మనిషి మరొక మనిషిని నమ్మడానికి కారకులు ఎవరైనా తల్లి తండ్రి కారణమైతే ఈరోజు నువ్వు దేవుని నమ్మడానికి ఏది కారణం ఆలోచించి. ఒక స్త్రీ తల్లిదండ్రుల మాట నమ్మినట్లుగా నువ్వు దేవుని మాటను, సేవకుల మాటను, పెద్దల మాటను, సువార్త మాటను నువ్వు ఎందుకు నమ్మవు? నమ్మితే పరలోక రాజ్యం, నమ్మితే మోక్షం, నమ్మితే నెమ్మది, నమ్మితే సమాధానం, నమ్మితే ఆయుష్, నమ్మితే ఆరోగ్యం, నమ్మితే నీ జీవితం వెన్నెల పగల్లాంటి బ్రతుకుతావు. లేదంటే అగ్నిగుండమే. యేసుక్రీస్తు నమ్మితే పరలోక రాజ్యం, నమ్మకపోతే అగ్నిగుండం. మనసు మారాలి. ఎన్నో ప్రసంగం బ్రదర్ మేము పుట్టినప్పటి నుంచి విన్నామండి, కానీ కొన్ని ఫంక్షన్లు చేస్తా ఉన్నప్పుడు చూస్తున్నాం. ఏమిటి? ఏదో నమ్ముకున్నా ఉంటాం కాదు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నాడని, రక్షకుడైన దేవుడిని గుర్తెరిగి
ఆయన నమ్ముకుంటే పరలోకం ఇస్తాడని ఈ రాత్రి వేళ నమ్మితే మోక్షాన్ని సంపాదిస్తావు. లేదా యుగ యుగాలు నరకం, యుగ యుగాలు